హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఏదంటే నేను ఇవాళ నుంచి డైలీ బ్లాగ్స్ అయితే వేద్దాం అనుకున్నా. ఇన్ని డేస్ అయితే నేను డైలీ బ్లాగ్స్ అయితే వేయలేదు. అంటే కొన్ని రీజన్స్ వల్ల నేను డైలీ బ్లాగ్స్ అయితే వేయలేకపోయినా. నాకైతే డైలీ బ్లాగ్స్ చేయాలని చాలా ఇష్టం. నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేయాలని చాలా ఇష్టం. ఇంతకుముందు చేసిన లాస్ట్ టైం సమ్మర్లో డైలీ బ్లాగ్స్ అయితే వేసిన, కానీ అవంతా వర్కౌట్ అయితే కాలేదు. దానివల్ల నేను కొంచెం డిమోటివేట్ అయ్యి డైలీ బ్లాగ్స్ అయితే చేయలేకపోయినా. అండ్ మళ్ళీ ఇప్పటి నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా. నాకు డైలీ బ్లాగ్స్ చేస్తుంటే ప్రాబ్లం ఏంటంటే, మనం అంత ఫేమస్ కాబట్టి మనం డైలీ అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే చూడరు, చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నా లైఫ్ స్టైల్ బ్లాగ్ ఏదైతే చేద్దామని అనుకున్నానో అది నేను చూపెట్టలేకపోతుండే. నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే నేను చూపెట్టలేకపోతుండే, ఎందుకంటే మనది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అట్లాంటి లైఫ్ని చూపిస్తే ఎవరు చూస్తారు? కొంచెం రిచ్ లైఫ్ అట్లా చూపిస్తే డైలీ బ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. మన లాంటి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూపిస్తే అయితే చూడరు కదా. సో అందుకోసమనే అట్లా నా లైఫ్ స్టైల్ని చూపెట్టకుండా నేనైతే బ్లాగ్స్ అయితే వేసిన. దానివల్ల నా డైలీ బ్లాగ్స్ నేను అనుకున్నట్టయితే రాలేదు. జస్ట్ ఏంటంటే ఏదో అట్లా బ్లాగ్స్ అయితే వచ్చేసాయి. కానీ ఇప్పటి నుంచి నేను ఏవైతే డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నానో దాంట్లో అయితే నేను 100% నా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లుంటుందని చెప్పి ఆ లైఫ్ స్టైల్ అయితే చూపించామని అనుకుంటున్నా. అట్లాంటి బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల తెలుస్తుంది కదా చాలామందికి ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా డైలీ ఎట్లా సర్వైవ్ అవుతుందో అని చెప్పి తెలుస్తుంది కదా. సో కొంచెం అట్లాంటి బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇవాళ మోటో బ్లాగ్ చేసి అది చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఇవాళ నార్మల్గా బ్లాగ్ చేసి చెప్దాం అనుకున్నా. ఇట్లా డైలీ బ్లాగ్స్ ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పి చెప్దాం. అట్లా నార్మల్గా బ్లాగ్ చేసి చెప్పడం కన్నా నాకు ఇట్లా కరెక్ట్ అనిపించింది. మోటో బ్లాగ్ చేసుకుంటే నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను అని చెప్పడం కరెక్ట్ అయితే అనిపించింది. సో అందుకోసం ఇట్లా మోటో బ్లాగ్ చేసుకుంటే నేనైతే చెప్తున్నా నేను డైలీ బ్లాగ్ చేస్తాను అని చెప్పి. ఏం లేదు, జస్ట్ మా ఇంటి దగ్గర ఇట్లా బయటకి అయితే వచ్చిన మోటో బ్లాగ్ చేసామని చెప్పి మా దగ్గర వచ్చిన. డైలీ ఎట్లా అంటే మనం స్టార్టింగ్ కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద వీడియోస్ అయితే ఉంది కదా, మ్యాక్సిమం 4 to 5 minutes వీడియో ఉండడానికి ట్రై చేస్తాను. నా డైలీ బ్లాగ్ మొత్తం 4 to 5 minutesలో ఉండడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే ఇవాళ మొత్తం షార్ట్స్ అలవాటు అయ్యారు. అట్లాంటిది మనం పెద్ద పెద్ద వీడియోలు అయితే ఎవరు చూడరు. అందుకోసం 4 to 5 minutes, మ్యాక్సిమం 10 minutes ఏదైనా ఇక అకేషన్ ఏదైనా స్పెషల్ నాకు ఏదైనా బ్లాగ్ ఇంకా ఎక్కువ చేపిస్తే మంచిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ చూస్తే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుందో అట్లాంటి వీడియోని కొంచెం ఎక్కువైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. కానీ మ్యాక్సిమం 10 minutes లోపలనే వీడియో అయితే ఉంటుంది నా డైలీ బ్లాగ్ ఏదైతే ఉందో ఇవాళ నుంచి. అండ్ దీంట్లో నేను నాకు కొంచెం టైంని అయితే చూపిస్తాను మీకు అంతే. మొత్తం మ్యాక్సిమం డే మొత్తం అయితే ఎవరు తీయరు కదా డైలీ బ్లాగ్స్ ఎంతున్నా కూడా. సో ఎంతవరకు తీయాలో అంతవరకు తీస్తా అంతే. ఇప్పుడు నేను చేసే నా లైఫ్ స్టైల్ బ్లాగ్ మీకు అయితే చాలా అయితే తెలిసాయి. నా లైఫ్ గురించి నేను చాలా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయాలనుకుంటున్నా. ఇంతకుముందుకు నా లైఫ్ నుంచి ఇంత అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. అప్పుడు కూడా డైలీ బ్లాగ్స్ చేసినా, కానీ ఇంత అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. ఎంత ఉన్నా కూడా కొంచెం సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేసుకుంటేనే డైలీ బ్లాగ్స్ అయితే వేస్తుండే. అండ్ కొంచెం నాకు కూడా ఇన్సెక్యూరిటీ అనిపిస్తుండే అట్లాంటి బ్లాగ్స్ చెప్పడం మంచిది కాదేమో ఎందుకు అని చెప్పి నేనైతే ఆ విషయాలు అయితే ఎక్కువ చూపెట్టకపోతుండే. కానీ ఇప్పుడు అట్లా కాదు, నా ఫ్యామిలీని నా లైఫ్ స్టైల్ని మొత్తం అయితే మీకైతే చూపిద్దామని అనుకున్నా. అండ్ మేము ఉండే ఏరియా కూడా మీకైతే చూపిద్దామని అనుకుంటున్నా. ఇక నా బ్లాగ్స్లో మొత్తం ఏంటంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి అనేది చూపెట్టాలనుకుంటున్నా. అండ్ నేను ఎట్లా అంటే ఇది కొత్తగా ఇట్లాంటి వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నా కాబట్టి, అంటే బ్లాగ్సే కానీ కొత్తగా ఇట్లా లైఫ్ స్టైల్ని చూపెడదాం అనుకుంటున్నా కాబట్టి నాకైతే కొంచెం అయితే రాదు. కానీ నేను దాన్ని నేర్చుకుంటా, డే ఇంప్రూవ్ అయితే అవుతుంటా. అండ్ అట్లనే నాకు ఇంకొక షార్ట్ వీడియోస్ కూడా షార్ట్స్ ఛానల్ కూడా ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో డిఫరెంట్గా దాంట్లో కూడా కంటెంట్ అయితే మనం చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇట్లాంటి సేమ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చూపిస్తా. కాకపోతే అది ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ అయితే అవుతుందో ఆ ట్రెండింగ్ వీడియోస్లో కొంచెం మిక్సింగ్ చేసి అయితే వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఏమన్నా కానీ ఇయర్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ కావాలా, మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోవాలా ఈ ఇయర్. మనం లాంగ్ వీడియోస్ అయితే చేయాల్సిందే కంపల్సరీ. జస్ట్ ఈ మోటో బ్లాగ్ చేయడానికి అని చెప్పి నేను ప్లాన్ ఇట్లా తిరిగేసి అయితే వచ్చిన అంతే. ఎక్కువ దూరం అయితే ఏం వెళ్ళలేదు నేను. అదే పలానుకురా ఇట్లా డైలీ బ్లాగ్స్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ చూద్దాం ఈసారి నా సక్సెస్ అవుతామో కామో అని చెప్పి. నా
ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను. సక్సెస్ అయితే మంచిది, సక్సెస్ కాకపోతే ట్రై చేస్తాం అంతే. ట్రై చేసుకుంటూనే ఉంటాము సక్సెస్ అయ్యేంతవరకు అంతే. కానీ నిజంగా చెప్తున్నా, ఈసారి నా వ్లాగ్స్లో అయితే నా ఫ్యామిలీని, నా లైఫ్ స్టైల్ని మొత్తం అయితే మీకు అయితే చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంతకుముందు అట్లా వేయలే, కానీ ఈసారి అయితే అట్లా కాదు. డైలీ వ్లాగ్స్లో కంపల్సరీగా నా ఫ్యామిలీని అయితే ఇన్వాల్వ్ చేస్తా. వాళ్ళని చూపించుకుంటేనే బ్లాగ్ అయితే చేస్తుంటా. సో మ్యాక్సిమం ఇక ఇప్పటి నుంచి నా డైలీ బ్లాగ్స్ మొత్తం ఇట్లానే ఉంటాయి. సో ఇక ఈరోజుకి వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.